మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దల జ్ఞాపకాలను స్మరిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. శుక్రవారం పడమర వీధి దొంగల మండపం వద్ద వీరమాచినేని రాజలక్ష్మి దివ్య ఆశీస్సులతో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, చోడే వెంకటరత్నం, వీరమాచినేని చందులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు వీరమాచినేని చందు మరియు స్థానిక నాయకులు పుష్పగుచ్చాలను అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పెద్దలను స్మరిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వీరమాచినేని చందును ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక టీడీపీ నాయకులు వీరమాచినేని చందు గారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం మరి ప్రతి ఏటా చలివేంద్రం నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా ఇది 9వ సంవత్సరం ఈ చలివేంద్రం. ఈయన ఉద్దేశం ఏంటంటే వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఇది 4 కూడల రోడ్డు, ఇది దొంగల మండపం దగ్గర. మరి వాళ్ళ తల్లిదండ్రులకి జ్ఞాపకంగా స్మరించుకుంటూ మరి ప్రజలకి మనం ఏదో ఒక విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారిని పిలిపించి ఈ చలివేంద్ర కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ఈ చలివేంద్రం 100 రోజులు ఈ కార్యక్రమం సాగుతూ ఉన్నది. మరి ఈ చలివేంద్రం దిందనాభివృద్ధిగా ఇన్ని లీటర్లు నీళ్ళనే కాకుండా మరి ఎంతమంది వచ్చినా సరే మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంతోమంది వచ్చి ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మరి ఇలాంటి చలివేంద్రాలు ఈయన స్ఫూర్తిగా తీసుకుని నగరంలో కూడా మరి ఇన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి చలివేంద్ర కార్యక్రమం మళ్ళీ వేసుకోవాలంటే చలివేంద్రాలు గుర్తుకొస్తాయి. ఆ చలివేంద్రాలు సాగించాలని తెలియపరుస్తూ మరి ఈ సందర్భంగా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరమాచినేని చందు గారికి మనం అందరం కూడా ఎంతైనా అభినందించాల్సిన సందర్భం ఇది. మరి అలాగే భవిష్యత్తులో కూడా నాన్నగారిని స్మరించుకుంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు. ఏలూరు నియోజకవర్గంలో 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమక్షంలో జనసేన పతాకావిష్కరణ చేసి వేడుకగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్నో అవరోధాలు, అవమానాలు, వైరవర్గాల అవహేళనలు, దశాబ్ద కాలానికి పైగా ఎదురొచ్చిన కష్టాలను అధిగమించి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ నిర్వహిస్తున్న 12వ ఆవిర్భావ దినోత్సవ విజయోత్సవ సంబరాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. విజయోత్సవ సభకు వచ్చేందుకు ఆసక్తి ఉన్న ప్రతి జన సైనికులకు వాహన సదుపాయం కల్పించామని, వేలాదిగా తరలి వచ్చేందుకు జనశ్రేణులంతా ముందుకు రావడంతో ఈరోజు ర్యాలీగా ఏలూరు నుండి సుమారు 130 కార్లతో భారీ ర్యాలీగా ఆవిర్భావ సభకు వెళ్తున్నామని చెప్పారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తమ ప్రీతమ నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేశారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో పలు పెను మార్పులు తీసుకురానున్నారని అన్నారు. దశ దిశ నిర్మించి ఆయన మరింత ఉన్నతంగా ఎదగాలని తామంతా కోరుతున్నామని తెలిపారు. అనంతరం స్థానిక 27వ డివిజన్ చొదిమేళ్లలో డివిజన్ ఇన్ఛార్జి బెజవాడ నాగభూషణం కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి అప్పలనాయుడు హాజరై
జెండా ఆవిష్కరించారు. అనంతరం మినీ బైపాస్ రోడ్లో ఉన్న కాస్మో క్లబ్ వద్ద నుండి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో 130 కార్లతో భారీ ర్యాలీగా పుటాపురం ఆవిర్భావ దినోత్సవ సభకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి ఏలూరు పార్లమెంట్ నుంచి 1200 కార్లు 80 బస్సులతో ఈరోజున భారీ ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారి విధానాలని ఈ యొక్క 9 నెలల్లో పరిపాలన చూసినటువంటి అవగాహనతో భవిష్యత్తు కాలానికి ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారనేటువంటి ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఉంది, భారతదేశం చూస్తూ ఉంది. ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే చాలా వైభవంగా ఘనంగా జరిగేటువంటి సందర్భాల్లో ప్రజలకు కావాల్సినటువంటి ప్రజల మనోభావాలు రక్షించే విధంగా, ప్రజల మనోభావాలు కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఉన్నాయి. దాన్ని మనం కూడా అనుసరించాలన్నటువంటి భావంతో ఈ రోజున భారతదేశం అంతా కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, వివిధ రాష్ట్రాల పరిపాలకులు కానీ చూస్తున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా జరిగేటువంటి ఈ సభని ఘనంగా జరుపుకోవాలని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం కూడా కోరుకుంటూ ఉంది. ఈ రోజున విధానాలు ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాలు, మరి అదేవిధంగా హత్యాకాండలు, నిర్బంధాలు అన్నిటిని కూడా ఈ రోజున స్వస్థబలికి ఒక మంచి పరిపాలన, ప్రజల మనోభావాలు కాపాడే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ తరుణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేదానికి అందరూ కూడా సన్నద్ధమయ్యాం. ఏలూరు నుంచి 125 కార్లతో మరి ఈరోజు ఘనంగా ఒక ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నాం. ఏలూరు పార్లమెంటు వేదికగా అన్ని కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా మా శాసనసభ్యులు, మరి పోలవరం కానీ, ఉంగుటూరుగా శాసనసభ్యులు కానీ వారి యొక్క భారీ స్థాయిలో భారీ ర్యాలీగా ఈరోజు బయలుదేరుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు జరిగేటువంటి సభలో ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారు, మరి ఈరోజు ఉన్నటువంటి కుల్లి రాజకీయ వ్యవస్థను ఏ రకంగా మారుస్తారు అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో జరిగేటువంటి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. ఇండోర్ స్టేడియం వాకర్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాలీ వాకర్ మల్లిపూడి రాజు మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగే హోలీ అని, సుఖం, దుఃఖం, సంతోషం, విచారం అన్నీ కలిసిన రంగులే ఈ హోలీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లిపూడి రాజు ఆధ్వర్యంలో చిన్నారులు, పిల్లలు, పెద్దలు హోలీ రంగులు పూసుకుని ఒకరికొకరు ఆడుతూ పాడుతూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ డిఎస్ఓ శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు ఏఈ కొండలరావు, ప్రెసిడెంట్ వై మురళి, జాలీవాకర్ మల్లిపూడి రాజు, సెక్రటరీ సతీష్, ట్రెజరర్ మెహర్, బాలకృష్ణ మాస్టర్, కాశీ, పార్థసారథి, రాఘవ, దుర్గారావు, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వాకర్స్ అసోసియేషన్ తరఫున హోలీ సంబరాలు గత 7-8 సంవత్సరాల నుంచి ఘనంగా జరుపుకుంటున్నాం. దాని నిమిత్తమే మాకు వాకర్స్ అసోసియేషన్ తరఫున బహుమతి కూడా మంచి సెంట్రల్ లెవెల్లో బహుమతి కూడా వచ్చింది. అలాంటి ఈ హోలీ సంబరాలు కుల మతాలకు అతీతంగా వాకర్స్ మిత్రులు అందరూ కలిసి సమిష్టిగా జరుపుకున్న చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇలాంటి సంబరాలు జరుపుకుంటూ ఈ ఇండోర్ స్టేడియం వాకర్స్కి ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ ఈరోజు కూడా హోలీలో భారీ ఎత్తున పిల్లలు పెద్దలు పాల్గొన్నారు. ఇలాంటి హోలీ సంబరాలు ఇంకా ముందు ఘనంగా జరపాలని మా అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాము. ఇంకా ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము వాకర్స్ మిత్రులకు. చల్లదనాన్ని గుడ్ బై చెప్తూ వెచ్చదాన్ని వెల్కమ్ చెప్పేది హోలీ. చిన్న పిల్ల తేడా లేకుండా ఎంతో ఆనందంగా చెప్పి హోలీ సంబరాల్లో ప్రతి సంవత్సరం ఇండోర్ స్టేడియం వాకర్స్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ మాటలో చెప్పలే ఆనందపడతామని ఇంతమంది పిల్లలు ఒకచోట చేరడం, సరదాగా రంగులు పూసుకుంటూ కుల మతాలకు అతీతంగా జరిగే ఈ హోలీ సంబరాలు నిజంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సంవత్సరం ఇంకా బాగా జరిగింది. అందరూ చాలా ఆనందపడుతున్నాం. చాలా మాటల్లో చెప్పలేని ఆనందపడుతున్నాం. అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. ఈ ఇండోర్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ హోలీ పండుగలో మేమందరం కూడా భాగస్వాములు కావడం చాలా హ్యాపీగా ఉంది. హోలీ అంటే కుల మతాలకి పేద ధనిక వర్గం భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఒక పండుగ. నేను కూడా ఈ పండుగలో భాగస్వామ్యం కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము హోలీ సంబరాలు ఎప్పుడు ప్రతి ఏటా సంతోషంగా జరుపుకుని చిన్న పెద్ద అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్.
వివరాలకు 9505288786. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9885546888. వెల్కమ్ బ్యాక్.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ దేవేరులతో చినవెంకన్న క్షేత్ర పురవీధుల్లో విహరించారు. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లను తొళక వాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక అలంకారాలు చేశారు. అనంతరం పూజాది కార్యక్రమాలు నిర్వహించి హారతులను సమర్పించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరుల నడుమ శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా తిరువీధులకి పయనమైంది. శ్రీవారి ఆలయ తొలిమెట్టు వద్ద పూజలు అందుకున్న స్వామివారు తిరువీధులు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులను సమర్పించారు. ఈ మహోత్సవం ఆద్యంతం భక్తులను అలరించింది. వస్తారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరి నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటిసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలి, విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్ద ఎత్తున నినదించారు. సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శులు డిఎన్విడి ప్రసాద్, కె బుచ్చుబాబు, బి వెంకట్రావులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్యాకేజీ పేరుతో మోసపూరితంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్కి ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం పథకం ప్రకారం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 32 మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా కుట్రలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు, భజంత్రి శ్రీనివాస్, కె కన్నయ్య, అప్పలరాజు, పి కన్నబాబు, సిఐటియు నాయకులు జి రవికిషోర్, ఐవి సుధాకర్, వైఎస్ కనకారావు, కె విజయలక్ష్మి, టిటిఆర్ దొర, జాన్ బాబు, పి ఆదిశేషు, మొహిద్దీన్, కుమార్, ఎస్ఎన్ రమేష్, ఐఎఫ్టియు నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, గడసాల రాంబాబు, పల్లి గంగరాజు, గడసాల వెంకటరమణ, కోరాడ అప్పారావు, సంతకం అప్పారావు, జగ్గవరపు రమణ, మంగరాజు రాము తదితరులు నాయకత్వం వహించారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏలూరు పాత బస్టాండ్లో ధర్నా జరుపుతూ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటకు ప్రభుత్వంతో వచ్చి ఓటకు హామీలు ఇచ్చి 39,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 3,295 కోట్లు కేటాయించడం చాలా దారుణం. కార్మికులపై ఇవాళ కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారి నాగరికత తెలుపుకుండా కేటాయింపులను కూడా తీవ్ర అన్యాయం చేసింది. వామపక్షాలుగా ఖండిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ కార్మికులపై మంచి నిర్ణయాలు తీసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఐఎఫ్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు.
ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఏలూరు కేంద్రమైనటువంటి పాత బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాం. నేపథ్యం విశాఖ ఉక్కు పరిరక్షించాలని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేక సొంత గనులు ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలని చెప్పేసి అదేవిధంగా విశాఖ ఉక్కును శైలిలో చేర్చాలని చెప్పేసి ఆ రకంగా శైలిలో చేర్చితే విలీనం చేస్తే రక్షణ ఉంటుంది, ఉపాధి ఉంటుంది, భద్రత ఉంటుంది, ప్రత్యేక సొంత గనులు ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ఆలోచన చేయాలని చెప్పేసి మోడీ సర్కార్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. లేని పక్షంలో మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కోసం ఈరోజు ఈ ఆందోళన జరుగుతూ ఉంది. మరి స్టీల్ ప్లాంట్ని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి ఇష్ట ప్రయత్నం చేస్తుంది. కార్మికుల ఆందోళన తర్వాత మరి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్ సందర్శించి మేము ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఇంకా ఏ ప్యాకేజీ అంటే కేవలం గతంలో ఉన్న అప్పులు మాత్రమే తీర్చమంటా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఆధునీకరణ కోసం కానీ, కార్మికుల జీతాల కోసం కానీ, స్టీల్ ప్లాంట్ ముడి సరుకు కోసం మాత్రం ఈ డబ్బులు ఉపయోగించొద్దని చెప్పి కండిషన్స్ పెట్టారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, స్టీల్ ప్లాంట్ ఏ రకంగా ముయ్యాలా, ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళకి చెప్పాలనేటువంటి తప్ప స్టీల్ ప్లాంట్ని రక్షించడం కోసం మాత్రం ఈ ప్యాకేజీ కేటాయించలేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నికల నష్టాల్లోకి వస్తూ ఉంది, కేవలం సొంత గనులు లేకపోవడం ఫలితంగానే. ఈ రోజున ఇనుము ఖనిజాన్ని టన్ను 6,000 నుంచి 8,000 రూపాయలకి కొనాల్సి వస్తూ ఉంది. అదే సొంత గనులు కనుక ఉంటే 1,000 రూపాయలకే ఇనుము ఖనిజం అనేటువంటి లభ్యమవుతుంది. ఆ మేరకు ఈ రోజున అత్యంత నాణ్యమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ఏదైతే ఉందో దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చరమగీతం పాడాలని చూస్తూ ఉంది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ఆంధ్రులు, కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో సహించాలని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు స్పందించండి. అసలు స్టీల్ ప్లాంటే పెట్టినటువంటి రాష్ట్రీయాలకు మాత్రం కొంత గనులు కేటాయించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తూ ఉంది. ఇది ఎక్కడ అన్యాయం? ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మాని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించేటువంటిది అన్యాయం, దుర్మార్గం. 32 మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ప్రజలు, కార్మికులు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. బొట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవం శుక్రవారం సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరను ఆదివాసీ సంప్రదాయ పూజలతో ఆలయ కమిటీ ప్రారంభించింది. మొదటి రోజు గుబ్బల మంగమ్మ అమ్మవారు సంతాన వృక్ష అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివాసీ నృత్యాలతో అమ్మవారి జాతర కోలాహలంగా సాగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ అమ్మవారు స్వయంగా వెలిచి స్వయంగా కొలువై ఉన్న అమ్మవారు. ఇది కామవారం ఇలా కలిపి మొత్తం 6 గ్రామాలు ఉంటాయి. ఈ 6 గ్రామాల సమక్షంలో ఈ జాతర జరగడం కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారు దివ్య వాక్తో పలికిన ఆజ్ఞ మేరలోనే ఈ మహాజాతర, అమ్మవారు చెప్పిన ఆజ్ఞ మేరలోనే ఈ అమ్మవారి జాతర జరపడం జరుగుతుంది. అలానే ఆ అమ్మవారి గృహంలో వెలిచిన అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారు ఏమేమి నాకు ఆదివాసీ గిరిజన సందర్భంగా ఆ విధంగా నాకు చేయాలని ఆమె చెప్పింది. కమిటీ వాళ్ళకి తెలియపరచడం వల్ల ఆ కమిటీ వాళ్ళు ఈ అమ్మవారి జాతరని చేయాలని వాళ్ళు నిర్ణయించుకొని, అలానే వాళ్ళు ఈ ఏర్పాట్లని వాళ్ళు పురమించుకొని అక్కడ అమ్మవారికి నిన్నటి రోజు నాడు అభిషేకాలు చేసుకుని అమ్మకి కావలసిన పూజ క్రమాలన్నీ
చేసుకొని అమ్మవారిని ఈరోజు గద్దెల మీద తీసుకొచ్చి కొలువ, ఎందుకంటే ఆమె ఇక్కడ గద్దె కింద ఉంటుంది కాబట్టి, ఆమె అధిష్టానం పీఠం కాబట్టంలో ఇక్కడ కొలువ ఉంటుంది, దానికి చేసుకుని కలుగుతున్నాం. ఆమె ఏమేమి కావాలో అవన్నీ పెట్టుకుని కలిగాం. ఈ జాతర అక్కడ లోపల చేసి ఇవన్నీ పెట్టాలంటే కుదరదు కాబట్టి నాకు ఈ రూపం కావాలని కమిటీ వాళ్ళు ఇలా చేస్తామని కమిటీ వాళ్ళు చెప్పడం, అమ్మవారు కూడా నా రూపం పెట్టాలనేసి అమ్మవారు కూడా అడగడం వల్ల వాళ్ళు ఇక్కడ పెట్టారు. నేను ఈరోజు పెట్టడం వల్ల ఇక్కడ అన్ని సంబంధించినవన్నీ ఇక్కడ నిలబెట్టి ఆమె జాతర జరపడం జరుగుతుంది. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.